వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్లో నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్కి ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ ద రాడిక్స్ ఆర్ బేస్ నెంబర్ సిస్టమ్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. సో ప్రతి నెంబర్ సిస్టమ్కి ఒక బేస్ కానీ రాడిక్స్, దాన్ని బేస్ ఆర్ రాడిక్స్ అంటారు. సో ఆ బేస్ ఆర్ రాడిక్స్ బేస్ చేసుకుని నెంబర్ సిస్టమ్ని 4 టైప్స్కి డివైడ్ చేశారు. అవి ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో కమింగ్ టు ద డెసిమల్ నెంబర్ సిస్టమ్, the base or radix for the decimal number system is a 10. Decimal అంటే 10. సో ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్కి బేస్ ఆర్ రాడిక్స్ వచ్చేసి 10. సో 10 డిఫరెంట్ డిజిట్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ నంబర్స్ ఇన్ దిస్ సిస్టమ్. సో ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఏ నెంబర్ని రిప్రజెంట్ చేయాలన్నా 10 డిఫరెంట్ డిజిట్స్ మనకు ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో. సో ఆ 10 డిఫరెంట్ డిజిట్స్ యూజ్ చేసుకుని మనం ఎంత పెద్ద నెంబర్ అయినా ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో మనము రిప్రజెంట్ చేస్తాము. ఆ 10 డిఫరెంట్ నెంబర్స్ అంటే ఏంటి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0 to 9 టోటల్ 10 డిజిట్స్ ఉంటాయి. ఈ 10 డిజిట్స్ యూజ్ చేసుకుని మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో ఏ నెంబర్నైనా మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ 1, 2, 3, 4, 5. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న నెంబర్సే కదా. సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఈ నెంబర్ యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద డిజిట్స్. సో ఇప్పుడు ఈ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఈ 5 డిజిట్స్లో ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క ప్లేస్ వాల్యూ ఉంటుంది. ఆ ప్లేస్ వాల్యూని బేస్ చేసుకుని మనము ఆ నెంబర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ నెంబర్ సిస్టంలో ఆ నెంబర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ ఫస్ట్ మనకి దీన్ని మన రైట్ హ్యాండ్ సైడ్ ఉండే లాస్ట్ డిజిట్ని ఎల్ఎస్బి అంటాము నెంబర్ సిస్టంలో. లెఫ్ట్ సైడ్ ఉండేదేమో ఎంఎస్బి. ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్, ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. సో ఈ సైడ్ ఏమో ఎల్ఎస్బి, ఈ సైడ్ ఎంఎస్బి. గుర్తు పెట్టుకోవాలి. మన నెంబర్ సిస్టంలో మనం చాలా కొన్ని ఆపరేషన్స్ ఎల్ఎస్బి ఎంఎస్బి బేస్ మీద చేసుకుంటాము. సో ఎల్ఎస్బి అంటే ఏంటి, ఎంఎస్బి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో ఇప్పుడు ఫ్రమ్ ది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి పవర్. ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఎంత, 10. సో 10 పవర్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ప్లేస్ వాల్యూకి ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎల్ఎస్బిలో ఉండే ఫస్ట్ డిజిట్కి 10 పవర్ 0 ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ. నెక్స్ట్కి 10 పవర్ 1, నెక్స్ట్ నెంబర్కి 10 పవర్ 2, నెక్స్ట్ నెంబర్కి 10 పవర్ 3, నెక్స్ట్ నెంబర్కి 10 పవర్ 4. ఇలా ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద డిజిట్స్ ఉంటాయన్నమాట నెంబర్స్ ఆ డెసిమల్ నెంబర్ సిస్టంలో నెంబర్స్కి. సో ఆ ప్లేస్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి రాస్తాము. ఎల్ఎస్బిలో ఆ నెంబర్ సిస్టమ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కదా, ఆ డెసిమల్ నెంబర్ సిస్టమ్ బేస్ ఆర్ రాడిక్స్ ఎంత, 10. సో 10 పవర్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది ప్లేస్ వాల్యూస్. ఇప్పుడు మనకి ప్లేస్ వాల్యూస్ తెలిసినాయి కదా. ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ యొక్క వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ తెలిసినాయి కదా. సో 1 ఇంటూ ఇక్కడున్న డిజిట్ ఇంటూ ప్లేస్ వాల్యూ. దీన్నేమో ఫేస్ వాల్యూ అంటారు, దీన్ని ప్లేస్ వాల్యూ అంటారు. చెప్పాలంటే ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ. ఓకే, ఆ నెంబర్లో ఉండే అన్ని డిజిట్స్ యొక్క ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ. సో ఇక్కడ ఎంత ఉంది, 1 ఇంటూ 10 పవర్ 4 ప్లస్ 2 ఇంటూ 10 పవర్ 3 ప్లస్ 3 ఇంటూ 10 పవర్ 2 ప్లస్ 4 ఇంటూ 10 పవర్ 1 ప్లస్ 5 ఇంటూ 10 పవర్ 0. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి నెంబర్ యొక్క వాల్యూ వస్తుంది. ఆ నెంబర్ యొక్క వాల్యూ ఎంత, 12,345. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎల్ఎస్బి పొజిషన్, ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఇంక్రీజెస్ ఇన్ ద పవర్ ఆఫ్ 10. Okay, this is about the decimal number system. Decimal number system base or radix is a 10. So we have 10 different digits to represent any number in the decimal number system.
Next number system is a binary number system. The base or radix for the binary number system is the 2. Base or radix is the 2. So 2 means we have only 2 different digits to represent the number in this binary number system. So ఏంటి ఆ 2 digits 0 0 1. సో బైనరీ నెంబర్ సిస్టంలో మనం ఎంత పెద్ద డిజిట్ అయినా సరే ఓన్లీ 0 and 1 ఈ 2 నెంబర్స్ యూజ్ చేసుకుని మాత్రమే మనం రిప్రజెంట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 1001 2 బేస్ 2 అంటే ఇది బైనరీ నెంబర్ అని అర్థం. సో ఈ బైనరీ నెంబర్ యొక్క వాల్యూ కూడా మనం అలాగే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది బైనరీ నెంబర్ కదా, దాని బేస్ ఆర్ రాడిక్స్ ఎంత 2. సో 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 దాని ప్లేస్ వాల్యూస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద 2 చేంజెస్ అవుతాయి. ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ కాబట్టి. సో దీని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డెసిమల్లో దీని వాల్యూ ఎంత అని ఎలా చెప్తాము, 1 into 2 cube ప్లస్ 0 into 2 square ప్లస్ 0 into 2 power 1 ప్లస్ 1 into 2 power 0. సో ద నెంబర్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ the decimal value for this binary number is the 9. Okay, ఇది binary number system. Next number system is the octal number system. Then the base or radix for this octal number system is the 8. So that means how many, so we have 8 different digits to represent any number in this system. Those digits are, we have 8 different digits. So those digits are 0 to 7. 0 1 2 3 4 5 6 7, total 8 digits. We have 8 digits to represent any number in the octal number system. So for example number for the octal number is 117 base 8. So if we have the base 8 means this is the number in the octal number system. So in the same way like decimal number system లో బైనరీ నెంబర్ సిస్టంలో లాగానే ఇక్కడ కూడా octal number system లో కూడా the place values of the number digits in the octal number system increases in the powers of the 8 powers తో ఇంక్రీజ్ అవుతాయి. 8 power 0, 8 power 1, 8 power 2. సో ద వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 1 into 8 power 2 ప్లస్ 1 into 8 power 1 ప్లస్ 7 into 8 power 0. సో that the values are 79 in the decimal number system. This is about the octal number system. Next number system is a hexadecimal number system. సో hexadecimal number system యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఎంత అంటే 16. సో వీ హ్యావ్ టోటల్ 16 digits to represent any number in the octal number system. సో ఆ 16 digits ఏంటి, ఫ్రమ్ 0 to 9 నెంబర్స్ అండ్ 10 నుంచి నెంబర్తో రిప్రజెంట్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ ABCDEFతో రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ హియర్ the capital letter A means 10, B means 11, C means 12, D means 13, E means 14, F means 15. So we have total 16 digits to represent any number in the octal number system because the base or radix is 16. సో ఇక్కడ 16 డిజిట్స్ ఏమున్నాయి 0 to 9 అంటే ఇక్కడ 10 ఇక్కడ ఉన్నాయి కదా. రిమైనింగ్ 6 ఏంటంటే 10 నుంచి 15 వరకు ఉంటాయి. సో అవి ఏంటి, డైరెక్ట్గా 10 11 12 13 14 15 అని రిప్రజెంట్ చేయకుండా 10 Aతో, 11 Bతో, 12 Cతో, 13 Dతో, 14 Eతో, 15 Fతో రిప్రజెంట్ చేస్తారన్నమాట ఆక్టల్ నెంబర్ సిస్టంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ 1A to base 16. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ నెంబర్ ఫర్ ద ఆక్టల్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో దీన్ని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ద బేస్ ఆర్ రాడిక్స్ ఎంత 16. సో 16 పవర్తో ఇన్ ద పవర్ ఆఫ్ 16 ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ LSB టు ద MSB. సో 2 వాల్యూ ఎంత, ప్లేస్ వాల్యూ 16 power 0, ఏది 16 power 1, 1 16 స్క్వేర్. సో మనం దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 1 into 16 స్క్వేర్ ప్లస్ A into 16 power 1 ప్లస్ 2 into 16 power 0. సో ఇక్కడ ఏ అంటే ఎంత 10. ఓకే, 10 into 16 power 1 అంటే ఎంత 16, 10 into 16 అంటే 160. ఓకే, this is about the hexadecimal number system.